పల్నాడు జిల్లా నరసరావుపేట రైల్వే పోలీసులు రైలులో భారీగా బంగారం నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల దృష్ట్యా వినుకొండ నుండి గుంటూరు వెళ్లే కాచిగూడ రైల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 391 గ్రాముల బంగారం, 11.14 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరుకు చెందిన మోహన్ రావు, గుజరాత్కు చెందిన ఆనంద్ కుమార్లు అక్రమంగా నగదు, బంగారాన్ని తరలిస్తున్నారు. వీరిద్దరూ విజయవాడలో శాంతి జ్యువెలర్స్ లో గుమస్తాలుగా పనిచేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు వెళ్ళే ట్రైను, కాచిగూడ ట్రైను చెక్ చేసుకుంటూ వచ్చేటప్పటికల్లా నర్సాపేట దగ్గరలోకి వచ్చేటప్పటికల్లా ఈ ఇద్దరు కుర్రవాళ్ళు మనకి దొరికారు. ఆ ఇద్దరు కుర్రవాళ్ళ పేర్లు దోసపాటి మోహన్ రావు, తర్వాత ఆనంద్ కుమార్ భార్య. వీళ్ళిద్దరు, ఆనంద్ కుమార్ అంటే ఇతను గుజరాత్ అతను, ఇక్కడ జ్యువెలరీ షాపులో విజయవాడలో పనిచేస్తున్నాడు. శాంతి జ్యువెలరీస్లో వీళ్ళిద్దరు గుమస్తాలుగా పనిచేస్తున్నారు. వీళ్ళు ఆర్నమెంట్ తీసుకొని షాపులకు వేసుకుంటా వెళ్ళి వచ్చేటప్పుడు రిటర్న్లో క్యాష్ తీసుకొని వస్తూ ఉంటారు. నిన్న అదే క్రమంలో మన వినుకొండలో వీళ్ళు ట్రైన్ ఎక్కడం జరిగింది. పైనుండి వస్తూ పట్టుకొని చెక్ చేస్తే వీళ్ళ దగ్గర 11,14,000 రూపాయలు క్యాష్ దొరికింది. తర్వాత 391 గ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్ దొరికినాయి. వీటన్నిటిని కూడా వీటికి సరైనటువంటి బిల్స్